ఏబీసీ వర్గీకరణ ద్వారా కాంగ్రెస్ సర్కార్ మాలలకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నెన్ శ్రీధర్ రావు. నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏబీసీ వర్గీకరణ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. చేవెళ్ల డిక్లరేషన్లో చెప్పిన విధంగా వర్గీకరణ చేస్తామన్న హామీతో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వర్గీకరణ చేసిందన్నారు. అదేవిధంగా 18% రిజర్వేషన్లు పెంచుతామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, మోడీ, చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ మాలలకు వెన్నుపోటు పొడిచి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వివిధ జిల్లా నుంచి వచ్చిన వారికి మహిళా మహిళలకు జై భీమ్. ఈరోజు నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ధర్నా ఎందుకంటే అసలు వర్గీకరణ అనేది చట్ట విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది. చేవెళ్ల డిక్లరేషన్లో వర్గీకరణ చేస్తా అని చెప్పి వర్గీకరణ చేసింది. కానీ అలాగే 18% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ఇంతవరకు రిజర్వేషన్ పెంచలేదు. మేము ఇంతకుముందుకే చెప్పాం, మీరు రిజర్వేషన్ శాతం పెంచి వర్గీకరణ చేయమని చెప్పాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు, రేవంత్ రెడ్డి గారు, బీజేపీ, మోడీ గారి మరియు చంద్రబాబు గారి అడుగుజాడలో నడుస్తూ మాలలకు వెన్నుపోటు పరుస్తున్నారు. మాలలో వెన్నుపోటుదారులైన చంద్రబాబు నాయుడు శిష్యుడే ఈ రేవంత్ రెడ్డి గారు. మేము ఇంతకు ముందుకే చెప్పాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము నెత్తిన పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని రావడానికి కారణం మాలలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఆంధ్రలో కూడా మాలలందరూ కూడా కూడుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ అధికారం తేవడమైంది. కానీ రేవంత్ రెడ్డి గారు, మేము ఇప్పటికీ మీకు విన్నవించేది